బుద్ధవనం ఆర్ట్స్ అండ్ బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్ మేనేజర్ దేశరాజ్ శ్యామసుందర్రావు గారు ఈరోజు త్రిపీఠక పఠనం సందర్భంగా ఎక్స్క్లూజివ్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు నాగార్జున సాగర్ బుద్ధవనంలో నిర్వహించవలసి వస్తుంది, అంతర్జాతీయంగా బౌద్ధ మాంగ్స్ దాదాపు 108 మంది ఇక్కడికి వచ్చి చాంటింగ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రత్యేకతల గురించి వారు వివరిస్తారు. సార్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయంగా ఈ యొక్క చాంటింగ్ త్రిపీఠకాలని ఎందుకు ఇక్కడ మొదటిసారిగా ఏర్పాటు చేశారు? నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్. బుద్ధవనంలో ఆర్ట్స్ అండ్ ప్రమోషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా నాగార్జున సాగర్లో ఒకప్పుడు 3వ శతాబ్దంలో అద్భుతంగా విలసిల్లిన ఇక్ష్వాకు రాజధానిగా నాగార్జునకొండ, శ్రీపర్వత విజయపురి, ఇక్కడ విలసిల్లిన బౌద్ధ క్షేత్రం, అలాగే ఆ ప్రదేశాలన్నింటినీ కూడా డ్యామ్ కట్టడం వల్ల ముంపుకు గురైన కట్టడాలన్నింటినీ పునర్నిర్మించడం జరిగింది. అలాగే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 8వ శతాబ్దం వరకు అద్భుతంగా విలసిల్లిన బౌద్ధం 8వ శతాబ్దం తర్వాత వాటి ఉనికిని కోల్పోవడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 300కు పైగా బౌద్ధ క్షేత్రాలు మనకు నేటికి నిలిచున్నాయి. ఇక ముఖ్యంగా బుద్ధుడి జీవితకాలంలోనే తెలంగాణకు బౌద్ధం ప్రవేశించింది అనే ఒక గొప్ప ఆధారం దొరికిన బావరి స్థలమైన బావాపూర్ కుర్రులో గోదావరి నడిబొడ్డున ఉన్న స్థలమే నాటి అస్మక రాజ్యంలో ఉండేది. అప్పుడు అక్కడ బావరి అనేవాడు 16 మంది శిష్యులను బుద్ధుడి దగ్గరికి పంపించారు. దాంట్లో ఒక పింగి అనే అతను తిరిగి రావడం, తర్వాత బావరి బౌద్ధం తీసుకోవడం, తర్వాత అస్మకరాజు తీసుకోవడం, ఇదంతా మనకు తెలిసిన చరిత్రనే. ఈ చరిత్ర అంతా కూడా మనకి ఎన్ని స్తూపాలు ఉన్నా కానీ తర్వాత బుద్ధుడి తర్వాత అశోకుడు ఒక స్తూపాన్ని విడదీసి 83,000 స్తూపాలను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేసిన సంగతి కూడా మనకు తెలుసు. అలాంటి స్తూపాలలో ముఖ్యమైన స్తూపాలు కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా వాటి ఉనికిని కోల్పోయి ఒక మొండి గోడలుగా, పలిగిపోయిన శిల్పాలుగా మ్యూజియంలో అక్కడక్కడ మనం చూస్తున్నాం. అలాగే అమరావతి శిల్ప సంపద అంతా కూడా మనకు బ్రిటిష్ మ్యూజియం లండన్లో భద్రపరచబడి ఉంది. అట్లా ఈ శిల్పాలు, ఈ స్తూపాలు, ఈ విహారాలన్నీ కూడా నేటికి ఒక డెడ్ ఆర్కియాలజీని చూపిస్తున్నాం మనం ఈ తరానికి. అందుకని ఈ బౌద్ధం ఎలా వెలసిల్లింది, ఎంత గొప్పగా ఉండేది, ఇదంతా ఒక దగ్గర చేర్చితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మొదలుపెట్టింది బుద్ధవనం. ఆనాడు 2003 సంవత్సరంలో అప్పటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు, రిటైర్డ్ IPS, తన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం. ఎందుకు అని అంటే ఇక్కడ ఇక్ష్వాకు రాజధానిగా ఒకప్పటి ప్రాంతం, అలాగే అన్ని నీటి వసతులు ఇవన్నీ మనకు అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో బౌద్ధంకి ఒక బుద్ధవనం అనే ఒక ప్రణాళికతో అప్పుడు ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతక పార్క్, స్తూపా పార్క్, అలాగే ధ్యానవనం, మహాస్తూప, ఇట్లా 6 బుద్ధుడి అష్టాంగ మార్గానికి అనుకూలంగా 8 విభాగాలుగా అనుకొని ప్రారంభించిందే బుద్ధవనం. దీంట్లో ప్రస్తుతం 5 సెగ్మెంట్స్ కంప్లీట్ అయినాయి. వాటిలో బుద్ధవనం, జాతకవనం, స్తూపవనం, ధ్యానవనం, మహాస్తూప, వీటన్నింటిని కూడా మనం ఆనాటి నుండి ఉన్నటువంటి బుద్ధుడి జననము నుండి మహాపరినిర్వాణం, తదనంతరం బౌద్ధం ఎలా వివిధ దేశాలలో అభివృద్ధి చెందింది, దానికి సహకరించిన రాజులు, అలాగే దానికి సంబంధించిన ప్రజలు, వీళ్ళందరి జీవన విధానం ఎలా ఉండేది, తర్వాత ఈ బౌద్ధం ఇక్కడ నుండి వేరే దేశాల్లో ఎలా పరిడవిల్లింది, తర్వాత మన బౌద్ధం ఆ పునాదులపైనే బౌద్ధం ఆధారంగా తీసుకొని రూపొందించిన రాజ్యాంగంలో కూడా దీన్ని అంశాలు ఎన్నో పొందుపరచడం జరిగింది. వాటన్నిటికీ పొందుపరిచిన ప్యానల్స్, తర్వాత మన ఈ అశోకుడి ధర్మచక్రం నుండి తీసుకున్న చక్రాన్ని మన జాతీయ పతాకంలో ఏర్పాటు చేసుకోవడం, అలాగే లయన్ క్యాపిటల్ 4 సింహాలను కూడా భారత జాతీయ అధికార చిహ్నంగా గుర్తించడం, ఇవన్నీ కూడా బౌద్ధంతో పెనవేసుకున్న సంఘటనలు అన్నమాట. వీటన్నిటినీ ఈ తరానికి అంటే మొత్తం మర్చిపోతున్నాము, వీటన్నిటిని ఏవో ఉన్నాయి ఇక్కడ, ఏందో మాకు తెలియదు అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక సామాన్య మానవుడి నుంచి కూడా ఒకటి ఇంటలెక్చువల్ స్థాయి వరకు ఉన్న ఒక బౌద్ధ మేధావులందరికీ కూడా
ఇది ఒక మార్గదర్శనం, ఇది చూపించాలనే ఉద్దేశం. తర్వాత ఆ సంస్కృతిని అంతా ఇక్కడ తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంతోమంది దీంట్లో పాలు పంచుకున్నారు. ఇంజనీర్లు కానీ, తర్వాత వివిధ అధికారులు కానీ, తర్వాత మన ప్రభుత్వాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో వారు పాలు పంచుకున్నారు, నిధులు సమకూర్చాయి. ఎంతోమంది అధికారులతో ఇలా ప్రస్తుతానికి మనకు బుద్ధవనం ఒక అంతర్జాతీయ క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈరోజు త్రిపీటక సద్ధర్మ సాధ్యాయ చాంటింగ్ అంటే పఠనం, త్రిపీటక పఠనం అంటే బౌద్ధంలో ముఖ్యంగా సుత్త పిటకము, వినయ పిటకం, అభిధమ్మ పిటకం అని 3 పిటకాలు ఉంటాయి. అంటే గ్రంథాలు ఉంటాయి కదా మామూలుగా, ఒక్కొక్క వాటికి ఏ గ్రంథాలు ఉంటాయి, వీటిలో కూడా ఆ బౌద్ధ ధర్మ సారాలని త్రిపీటకాలలో నిక్షిప్తం చేశారు బౌద్ధ ధర్మాన్ని. ఆ ధర్మాల్లో ఉన్నటువంటి పాలీ శ్లోకాలన్నిటినీ, పాలీ పంక్తులన్నిటినీ పఠనం చేయడం అన్న కోసం, కేవలం పఠనం కోసమే ఒక సంస్థ, అంతర్జాతీయ యునైటెడ్ అమెరికా సంస్థ అయినటువంటి వాంగ్మో దీక్షిత్ అనే ఆమె బిక్కుని గారు, ఇక్కడ మనకు ఉపాసికి గారు ఈ సంస్థను ఏర్పాటు చేసి కేవలం త్రిపీటక చాంటింగ్ అని ఏర్పాటు చేయడం కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నార్త్ ఇండియాలోనూ వివిధ దేశాలలో జరుగుతూ ఉంది. తొలిసారిగా బుద్ధవనం గురించి తెలుసుకొని వాళ్ళు మహాబోధి బుద్ధ విహార బెంగళూరు, అలాగే హైదరాబాద్ వారి సంస్థ, వారి ఆధ్వర్యంలో ఇక్కడ బుద్ధవనంలో అయితే బాగుంటుంది, బుద్ధవనంలో చేస్తే ఇక్కడ ఈ ప్రదేశానికి, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యానికి ఒక ఇది ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న ప్రదేశానికి కూడా మనకు 125 మంది బౌద్ధ భిక్షువులు, తర్వాత ఒక 108 మందితో చేయాలనే ఉద్దేశం. ఆ 108 మంది బౌద్ధ భిక్షువులు అందరూ వివిధ దేశాల నుంచి, సుమారుగా ఒక 10-15 దేశాల నుంచి ఒక 25 మంది, మిగతా వాళ్ళు ఇండియా నుండి, వివిధ రాష్ట్రాల నుండి రావడం జరిగింది. వాటన్నిటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు చేయూతనందించారు. వారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, బుద్ధవనం ప్రాజెక్టు, ఇలా ఇవన్నీ సంయుక్తంగా వారికి సహకారంతో అందించడం కోసం ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు, నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఎక్కడ త్రిపీటక పఠన కార్యక్రమం చేసినా వాళ్ళ సింబాలిక్గా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం అలవాటు. ఒక చిన్న స్తూపాన్ని, ఒక 6 అడుగుల స్తూపాన్ని కూడా ఇక్కడ మనకు స్తూపా పార్క్లో ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ స్తూపా పార్క్ కూడా మార్నింగ్ పొద్దున ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా నుంచి మొదలుపెట్టి ఈ 125 మంది బౌద్ధ భిక్షువులు, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాసకులు, తర్వాత ఇక్కడ బీసీ స్కూల్ విద్యార్థులందరూ కూడా ఒక యాత్రగా ప్రారంభించి ఒక బుద్ధుడిని ఒక పల్లకిలో మోసుకొని వెళ్ళే విధంగా మొత్తం ఎంట్రన్స్ నుంచి మహాస్తూప వరకు 3 ప్రదక్షిణలు చేయడం, అలాగే ఆ స్తూపాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం, ఇన్సైడ్లో కూడా సెంట్రల్ స్తూప వద్ద కూడా ఒక ప్రదక్షిణ చేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దీని ఉద్దేశము, తర్వాత దీన్ని ప్రారంభించడానికి కారణం ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలన్నింటినీ మన ఆంజనేయ రెడ్డి గారు వివరించారు. వారికి శివనాగిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అలాగే ఆనంద్ బంతే గారు బెంగళూరు నుంచి ఈ ముఖ్య పాత్ర పోషించారు ఈ కార్యక్రమం నిర్వహణలో. అలాగే హైదరాబాద్ వాళ్ళు ఆ బౌద్ధ భిక్షులు, చిన్న ఆ భిక్షులందరూ నిన్న సాయంత్రమే చేరుకొని అద్భుతంగా వారికి ఉన్న, అంటే భిక్షువులు అంటే కేవలం వాళ్ళు ఏదో చాంటింగ్ చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏదో ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో ఆ మేధస్సు, వాళ్ళ క్రియేటివిటీ, ఆ సృజనతో వాళ్ళు అలంకరించిన బుద్ధవన ప్రాంగణం అంతా ఒక కొత్త శోభను సంతరించుకుంది. దాన్ని అందరూ ఇప్పుడు పట్టణం 9 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు సాగింది. అలాగే వాళ్ళకి భోజన విరామం తర్వాత మళ్ళీ 1 గంట నుండి 4 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడి స్థానిక అధికారులందరూ పాల్గొంటున్నారు. ప్రత్యేకించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమాన్ని చూడడానికి రాబోతున్నారు త్వరలో. వారు ఈ కార్యక్రమాన్ని చూసి తర్వాత ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనే దానికి మన గవర్నమెంట్లో కూడా
సరే దానికోసం ప్రయత్నం చేయబోతున్నారు. అందుకోసం మనం నాగార్జున సాగర్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా బుద్ధవనాన్ని ఒక తమ సొంత దీనిలాగా ఒక ఓన్ చేసుకొని దాన్ని ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి, అలాగే దాంట్లో మమేకమై ముఖ్యంగా బౌద్ధాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడానికి, దాని ప్రాముఖ్యతను మనం 10 మందికి చెప్పుకోవడానికి మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మన కేవి సాగర్ గారికి ధన్యవాదాలు. చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే బౌద్ధం గురించి, బౌద్ధ పరిణామం గురించి, బౌద్ధ చాంటింగ్, ఇక్కడున్న త్రిపీఠకాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది ప్రపంచానికి క్షణాల్లో వెళ్ళిపోయేటువంటి అంతర్జాలంలో మీరు ఈ సందేశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేవీ వాయిస్ ధన్యవాదాలు తెలియజేస్తుంది.